ఇంకో చిన్న క్వశ్చన్ గురుగారు. ఉమ్. పేరులో సు అనే లెటర్ వస్తే అసలు జరిగే పరిమాణాలు. సు అనేది పదం ఏంటంటే సు అంటే ఫిల్లింగ్ ఏ కేసు అంటారు. అంటే పేరు మొదట్లో ఎస్యు అనేది ఎస్ అంటే మన గురువులకు సంబంధించింది, బృహస్పతికి దేవతల గురువుకు సంబంధించిన నంబరు. యు అంటే శుక్రాచార్యునికి సంబంధించిన నంబరు, రాక్షసులకు సంబంధించింది. సో ఎస్యు అనేది రాక్షసులకు దేవతల పక్కకే రెండు లెటర్స్ ఉన్నాయి కాబట్టి అదేంటంటే మళ్ళీ కోర్టుకు సంబంధించిన కేసులు బాగా అవుతాయి అన్నట్టు. అందుకే అష్టకష్టాలు వీళ్ళకి ఇటువంటి పేర్లు ఉన్న సుజాత, సురేందరు, సుమలత, సులోచన, ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయో వాళ్ళకి అటువంటి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పేరు అనేది కరెక్షన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. అండ్ పేరు పెట్టేటప్పుడు చాలా మంది మీరు ఇంతకు ముందు అన్నట్టు 11వ రోజో 21 రోజో మంచిగా ఘనంగా పూజలు చేస్తారు, నక్షత్ర ప్రకారం పేర్లు పెడతారన్నారు. కొంతకాలం తర్వాత సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటే అప్పుడు ఏం చేయాలి గురుగారు? మరి అంటే వాళ్ళ నేమ్ నంబరు కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. బర్త్ అప్పుడు మెయిన్గా ఎవరైనా మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం ఆ డేట్ ఏదైతే బర్త్ ఉందో, పుట్టిన డేటు, దానికి తగ్గట్టు డెస్టినీ నెంబర్ తగ్గట్టు వాళ్ళు మంచి నేమ్ నంబర్లో పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. కొందరు తెలియక పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ఎవరైనా న్యూమరాలజిస్ట్ని సంప్రదించి కరెక్షన్ అనేది చేసుకుంటే లైఫ్ సక్సెస్ అవుతుంది. ఓకే, కాల్ తీసుకుందాము. ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు కర్నూలు నుండి. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు, పూర్తి పేరు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, సాయి ప్రభాకర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/1/70. టైం చెప్పండి సార్. టైం తెలుసా? తెలియదా? ఓకే ఓకే. తెలీదు. ఏం చదువుకున్నారండి? వరకు చదువుతున్నా. ఈ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సార్? మగ్గం వేస్తున్నాం సార్. ఇప్పుడు మగ్గం నేస్తున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయండి మీకు? ఏం లేదు, సరిగా ఆరోగ్యం సరిగా లేదు. ఓకే సరే ప్రభాకర్ గారు, మీకు డేట్ ఆఫ్ టైం లేదు కాబట్టి మీ పేరు అనేది పిఆర్ఏ బిహెచ్ఏ కేఏఆరా? బిహెచ్ఏనా? అవును సార్, పిఆర్ఏ బిహెచ్ఏ కేఏఆర్. కేఆర్ మంచి పేరుంది ప్రభాకర్ గారు. న్యూమరాల్ ప్రకారం మంచి 24వ నంబర్ వచ్చింది. 24 అంటే శుక్రునికి సంబంధించింది 6వ నంబరు. మంచి లగ్జరీ లైఫ్ ఉండాలి. కాకపోతే మీకు ఆ టైం అనేది ఒకటి ఉంటే మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం ప్రభాకర్ గారు. ఇంకో సిస్టంలో కూడా 40 నంబర్ వచ్చింది, రావుకేతులకు సంబంధించింది. ఈ రావు నంబర్ అనేది కొద్దిగా డిలే ఉంటుంటే మీ ఫ్యూచర్ అనేది. ఒకసారి మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి ఒకసారి రావుకేతుల పూజ చేయించుకోండి ప్రభాకర్ గారు. హలో, చెప్పండి సార్. మీరు ఒకసారి శ్రీకాళహస్తికి వెళ్ళి కానీ త్రయంబకేశ్వర్ కానీ వెళ్ళి రావుకేతుల పూజ చేయించుకోండి. లేదంటే మీ దగ్గర అమ్మవారి గుడి ఉంటే, మీరు ఎక్కడ ఉంటారు సార్? కోడుమూరు సార్. మీ దగ్గర అమ్మవారి గుడి ఉంటే, దుర్గామాత గుడి ఉంటే ఒక 18 ఆదివారాలు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు మన రావుకాలం అంటారు. ఆ టైంలో ఒక 18 దీపాలు పెట్టి, ఒక 18 అరటి పండ్లు పెట్టి 18 ప్రదక్షిణలు చేయండి. మీకు కొద్దిగా రిలీఫ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకేం చెప్పలేము సరిగా. ఓకే సతీష్ గారు, నమస్తే. నమస్తే ప్రభాకర్ గారు. ఓకే, సో గురుగారు పేరులో ఎండ్ అనే లెటర్ వస్తే అసలు ఏం జరుగుతుంది? ఎండ్ అనే లెటర్ వస్తే ఏమవుతుంది అంటే, పేరు మధ్యలో ఎండ్ అనేది ఒకటి వస్తే అనుకున్న పని మధ్యలోనే అంతరాయం అవుతుంది వీళ్ళకి. యాక్చువల్లీ సురేందర్, రాజేందర్, నరేందర్, యుగేందర్, ఇటువంటి అనేది మెయిన్గా ప్రొనౌన్సియేషన్ ఏంటమ్మా మనకు కావాల్సింది. పేరులో ఉచ్చారణ అనేది పాజిటివ్గా ఉంటే మనకు ఆ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ నెగిటివ్ అనేది ఏంటంటే ఆశీర్వాదం. ఇప్పుడు మంచి పాజిటివ్గా ఉంటే ఏంటంటే ఆశీర్వాదం ఇచ్చినట్టు, నెగిటివ్ ఉంటే మామూలుగా ఇప్పుడు 100 మంది కలిసి నాశనంగా అన్నాడు అనుకోండి, ఆ నోటి వాక్ అలాగనే అవుతుంది. నాశనం అనే నెగిటివ్ అనేది ఒకటి వస్తుంది. అదే పాజిటివ్ ఉంది, ఆశీర్వాదం పెట్టి బాగుండాలి అన్నారు అనుకోండి, ఆ టైంలో వీళ్ళకు అదే బ్లెస్సింగ్ వస్తుంది, వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ ఉంటుంది. అంతే ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ మెయిన్గా. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చెప్పండి. స్వేచ్ఛ కుమార్ గారు ఉన్నారు లైన్ లో. నమస్తే అండి స్వేచ్ఛ కుమార్ గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు స్వేచ్ఛ కుమార్. ఏమని పిలుస్తారు సార్?
స్వేచ్ఛ అని పిలుస్తారు సార్. స్వేచ్ఛ అని పిలుస్తారండి. స్పెల్లింగ్ చెప్పండి. SWETCHA. అంతే అంతేనండి. SWETCHA. CHA. స్వేచ్ఛ కుమార్. కుమార్ అంటారా స్వేచ్ఛ అంటారా సార్? స్వేచ్ఛ అంటారు సార్. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఉందా సార్? టైం ఉందా? ఆ టైం ఉంది సార్. 1984 ఏప్రిల్ 30 సార్. 1984 ఏప్రిల్ 30. 1984 ఏప్రిల్ 30. 30. టైం చెప్పండి సార్. 4 తెల్లదాం 4:30 సార్. 4:30 AM. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయండి స్వేచ్ఛ గారు? ఉన్నాయండి. ఏది పని పట్టుకున్నా ముందుకు రావడం లేదు కొంచెం. ఓకే. ఒక్క నిమిషం. స్వేచ్ఛ అనే పేరు బాగుంది సార్. మీ న్యూమరాలజీ ప్రకారం 27వ నంబర్ 9 అంటే 9వ నంబర్ వచ్చింది. 27 మంచి ఫెంటాస్టిక్ నంబరు. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 30వ తారీఖు అంటే 3వ నంబర్లో దైవ కృప ఉంటుంది, వీళ్ళకు దైవానుగ్రహం ఉంటుంది. ఒక్క నిమిషం మీ ఓరోస్కోప్ చూస్తున్న లైన్లు ఉండండి సార్. ఒక్క నిమిషం. మన స్వేచ్ఛ గారు పేరు పలకడానికి కూడా బాగుంది స్వేచ్ఛ. స్వేచ్ఛ ఫస్ట్ టైం వింటున్నారు. స్వేచ్ఛ గారు మీది అశ్విని నక్షత్రం అండి, 1వ పాదము, అవును సార్. మేషరాశి, మీన లగ్నము. మండే రోజు పుట్టారా? అవును సార్. సోమవారం పుట్టారు. మీరు ఏం చదువుకున్నారు సార్ మీరు? ఓకే. మీ రాశి చక్రంలో పంచకూట గ్రహాలని ఉంది. ఒకటే హౌజ్లో 5 గ్రహాలు ఉన్నాయి. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది. మీరు ఒకసారి మీకు వీలుంటే ఆ స్క్రోల్ పైన నంబర్లకు ఒకసారి ఫోన్ చేసి మీరు సంప్రదించండి. అంతవరకు రెమెడీ ఏం చేసుకుంటారంటే మీరు ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నారు సార్? మీరు ఒక 16 గురువారాలు మీ సాయిబాబా గుడికి వెళ్ళి ఒక 16 ప్రదక్షిణలు చేయండి సార్. నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, ఇవి నైవేద్యం పెట్టేసి మీరు ఒక 16 గురువారాలు మాత్రం గుడికి వెళ్ళి రండి. మీకు ఒక మంచి ఇది మంచి రెమెడీ మీకు. ఎందుకంటే మీకు ఈ ఎడ్యుకేషన్ కూడా లేదు వీళ్ళకి సరిగా. ఎడ్యుకేషన్ కూడా పోయింది. ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ 2వ ఇంట్లో శుక్రుడు, రవి, బుధుడు, చంద్రుడు, చాలా గ్రహాలు ఉన్నాయి. పంచకూట గ్రహాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆ స్క్రోల్ పైన కనబడే నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించండి సార్. వివరాలన్నీ మీకు ఖచ్చితంగా మీ రెమెడీస్ మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్